శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 8వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం. విధియ తిథి ఉదయం 11:42 వరకు, అనంతరం తదియ. శతభిష నక్షత్రం మధ్యాహ్నం 3:05 వరకు, అనంతరం పూర్వభద్ర నక్షత్రం. అతిగండ యోగం రాత్రి 12:33 వరకు, అనంతరం సుకర్మ యోగం. గరజీకరణం ఉదయం 11:42 వరకు, అనంతరం వణిజ్యకరణం. వర్జ్యం రాత్రి 9:16 నుండి 10:48 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:33 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:13 నుండి 4:03 వరకు. అమృత ఘడియలు ఉదయం 8:01 నుండి 9:35 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి, ఈనాడు ఉన్నటువంటి పర్వాల గురించి కనుక మనం చూసినట్లయితే, ఈనాడు శ్రావణ మాసంలో వచ్చినటువంటి సోమవారం ఈరోజు. ఎందుకంటే శ్రావణ మాసంలో సర్వదినాలు పర్వదినాలే అయినప్పటికీ కూడా నభోమాసే ఇందువాసరే అంటే ఈ నభోమాసంగా చెప్పబడేటటువంటి శ్రావణ మాసంలో వచ్చే సోమవారానికి సమానమైనటువంటి రోజులు లేవు అని శ్రావణ మహత్యంలో ప్రత్యేకంగా చెప్తారు. ఈనాడు చేసేటటువంటి శివారాధన, ఈశ్వరుడి నిమిత్తం చేసేటటువంటి ఈశ్వరాభిషేకం, ఈశ్వర అర్చన, ఈశ్వర ధ్యానం పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనకు అందజేస్తాయి. ఈ సోమవారం నాడు మనందరి పూజలు అందుకుండేటటువంటి సోమార్థధరుడైనటువంటి శంకరుడి యొక్క దివ్యకృప అందరికీ లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం విశేష శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ కార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. అంతేకాక సోమవారం సందర్భంగా శివలింగ స్వరూపం ఏమిటో, ఆరాధించవలసిన తీరుతెన్నులు ఏమిటో ఆ విశేషాల్ని శ్రీకరణ శీర్షికలో తెలుసుకోబోతారు. శివలింగ స్వరూపం శివ శక్తుల సమ్మేళనం. పానవట్టం అదే ప్రాణపట్టం పార్వతీదేవికి లింగాకృతి పరమేశ్వర స్వరూపానికి ప్రతీక. ప్రతినిత్యం శివలింగ దర్శనం, అర్చనం ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. సోమవారం నాడు నిర్వహించే శివారాధన విశేష ఫలదాయకం. ప్రతి సోమవారం శివాలయ దర్శనాన్ని చేసి బిల్వ దళాలని సమర్పించడం ద్వారా ఐశ్వర్యప్రాప్తి, ఆరోగ్య సిద్ధి కలుగుతాయి. శివలింగానికి అభిషేకం చేసి సుగంధ పుష్పాలతో అష్టోత్తర శతనామ అర్చనని చేయడం మంచిది. దీనివల్ల సంపూర్ణ కుటుంబ సౌఖ్యం లభించే అవకాశం ఉంటుంది. శివుణ్ణి విభూతితో పూజించడం వల్ల విద్యార్థులకు జ్ఞానవృద్ధి, అలాగే శివుణ్ణి శ్రీగంధంతో అర్చించినట్లయితే గృహ యజమానికి మానసికమైనటువంటి ఆనందంతో పాటు ఆర్థికమైనటువంటి సమృద్ధి కలుగుతుంది. గృహిణి శివుణ్ణి సన్నజాజులతో పూజించడం వల్ల సౌభాగ్యప్రాప్తి, శివలింగాన్ని దానిమ్మ గింజలతో పూజించడం వల్ల రుణ బాధల నివారణ, లింగాకృతిని తుమ్మిపూలతో పూజించడం వల్ల స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. శివలింగ ఆకృతిని రుద్రాక్షలతో అర్చించడం వల్ల వివాహాది శుభకార్యాలు సానుకూలపడతాయి. ఈ విధంగా చేసే శివ ఆరాధన వల్ల ఉత్తమ ఫలితాలని పొందవచ్చు. సోమవారం నాడు చేసే శివారాధన విశేష ఫలదాయకం. ఉమ్మెత్త పూలు, బిల్వదళాలు,
తుమ్మి పువ్వులు, జమ్మిపత్రితో చేసే శివారాధన మానసికమైనటువంటి ప్రశాంతతని విశేషంగా కలిగిస్తుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శ్రావణ బహుళ ద్వితీయ అంటే విధియ ఉదయం 11:42 వరకు, తదుపరి తృతీయ అంటే తదియ. ఈరోజు సోమవారం, నక్షత్రం శతభిష. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో చంద్ర రాహువులు, మీనంలో శని ఉన్నారు. ఈ విధమైన తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి గ్రహబలం అనుకూలంగా ఉన్నటువంటి కారణంగా మానసిక ప్రశాంతతతో జీవించగలుగుతారు. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నా అది ఈ రోజుకి ఏమాత్రము సాధ్యపడే అంశం కాకపోవచ్చు. మరొక చోట స్థలమో పొలమో కొనుక్కోవాలనేటటువంటి ఊహ కలిగిన ఆర్థికమైనటువంటి వనరులు లేనటువంటి కారణంగా ఆ ఆలోచన ఈ రోజుకి ఏమాత్రము కార్యరూపాన్ని ధరించే అవకాశం ఉండకపోవచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మ జలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బంధుమిత్రులతో అన్యోన్యతాభావాన్ని పెంచుకుంటూ ఉంటారు. తరచు అన్నదమ్ములతో అప్పచెల్లెలతో మాట్లాడుతూ బాంధవ్యాన్ని గట్టి చేసుకుంటూ ఉంటారు. మిత్రులతో ఆత్మీయులతో అప్పుడప్పుడు ప్రసంగాల్ని చేస్తూ పరిహాసాల్ని ఆడుకుంటూ ఎందరో తనకి బలగం ఉన్నారనే మనోధైర్యంతో ఉండగలుగుతారు. న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి అపరిష్కృత అభియోగాలు లేనటువంటి కారణంగా చెప్పలేనంతటి సంతోషాన్ని శరీరం నిండుగా పొందగలుగుతారు. శ్రావణ సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామివారిని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్య భావన ఏర్పడి మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వివాహాది శుభకార్యాల నిమిత్తం సకుటుంబంగా దూరపార ప్రయాణాలని చేయవలసి రావచ్చు. దాని గురించినటువంటి వెడదాము వద్దు అనేటటువంటి తర్జన భర్జనలు కుటుంబంలో ఏర్పడే అవకాశం ఉండొచ్చు. తద్వారా కొద్దిగా చిర్రుబురులు ఏర్పడే విధానం కూడా ఉండొచ్చు. వీలైనంత వరకు వాతావరణం అనుకూలంగా ఉండేలా చేసుకోవడం అవసరం ఈ రోజున ఈ రాశి వారికి. శ్రావణ సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపు జలాలతో అభిషేకించినట్టయితే వివాహాది శుభకార్యాలు అనుకోకుండా సిద్ధించే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఎన్ని విధాల పద్ధతులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆచరిస్తూ ఉంటారు. బంధుమిత్రులతో ఏ విధమైన విరోధాలు లేకుండా ఉండేందుకు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ, ఎంతగా వారితో ఉండాలో అంతగానే ప్రవర్తిస్తూ ఆనందంగా ఉండగలుగుతారు. ఎదుటి వారిని ఉంచగలుగుతారు కూడా. శ్రావణ సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామిని బిల్వదళాలతో అర్చించినట్లయితే నూతన గృహ యోగానికి అవకాశం ఉంటుంది.
దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవ్వరితోనూ ఏ విధమైనటువంటి విభిన్న అభిప్రాయాల్ని కలిగి ఉండరు. తాము ఉంటున్నటువంటి ఇంటి పక్కనే గోశాలను నిర్మించడమో లేక మరేదైనా ముఖ్యమైన ఆధ్యాత్మికమైనటువంటి చిన్నదైనటువంటి మందిరాన్ని అంటే దైవ మందిరాన్ని కట్టడమో చేసే ఊహ కలగచ్చు. దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో నిమగ్నమై కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. శ్రావణ సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన పదవి లాభానికి అవకాశం ఉంటుంది. వేతన ఆధిక్యంతో. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వత్రా అనుకూలతే గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం కలుగుతూ ఉంటుంది. ఎవ్వరితోనూ మాటపడే అవకాశం ఉండదు. నోటి దురుసుతనాన్ని సంపూర్ణంగా తగ్గించుకోగలుగుతారు. పై అధికారులు విశేషంగా నమ్ముతూ ఉండేటటువంటి కారణంగా వీరిదే అన్ని సందర్భాల్లోనూ కూడా విజయం అయ్యే అవకాశం ఉంటుంది. దూరభార ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పటికీ కూడా సమయ అభావం వల్ల వెళ్ళలేకపోవచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వరుణ్ణి పంచపుష్ప జలాలతో అభిషేకించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా ఆర్థికమైనటువంటి పెట్టుబడి వ్యాపారానికి కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉంటుంది. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యం, అలాగే కంటికి సంబంధించిన అనారోగ్యం కూడా కొద్ది పెరిగే అవకాశం ఉండొచ్చు. మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం శ్రేయస్కరం. ఎవరితోనూ వాగ్వివాదాన్ని పెట్టుకోకూడదు అని అనుకున్నప్పటికీ కూడా అకస్మాత్తుగా కలిగినటువంటి ఉక్రోషం, ఆవేశం కారణంగా తొందరగా నిందించే అవకాశం ఒకరి విషయంలో కలగచ్చు. వెంటనే మళ్ళీ తమది తప్పు అని అంగీకరిస్తున్నాం అనేటటువంటి ఆలోచన, మాట అనేటటువంటి విధానము ఉండొచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామలింగేశ్వర స్వామి వారిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే సంపూర్ణంగా అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక లాభం కూడా కలగచ్చు. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా దృఢంగా ఉంటారు. మానసికంగా అంత గొప్పగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఇటీవల పెట్టినటువంటి వ్యాపారం పెద్ద అభివృద్ధిని సాధించలేకపోతున్నటువంటి కారణంగా వ్యాపారాన్ని మార్చడం ఉత్తమమా అనే తాత్కాలికమైనటువంటి ఆలోచనకి వస్తారు. భార్య లేదా భర్త మరొక ఉద్యోగాన్ని చేస్తూ ఉండడానికి సిద్ధపడ్డటువంటి కారణంగా వ్యక్తి లాభం అంటే మరొక వ్యక్తి యొక్క అండలేనటువంటి కారణంగా వ్యాపారం వెనుకబడుతుందేమో అనే కొత్త ఆలోచన కలిగే అవకాశం ఉండొచ్చు. శ్రావణ సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి వ్యాపారంలో కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉండలేకపోతారు. శారీరకంగా ఆరోగ్య స్థితి అంతంత మాత్రంగా ఉండే అవకాశం ఉండొచ్చు. ప్రతి మాటని కూడా ఖండించాలనేటటువంటి ఆలోచనతో ఎదుటి వారిని మాట్లాడనీయకుండా చేయాలనే ఊహతో ఉండే అవకాశం ఉండొచ్చు. అలా ఎదుటివారిని నియమించడం, నిగ్రహించడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని ముందే గ్రహించగలగాలి. వ్యసనపరులైనటువంటి వారికి వ్యసనాన్ని విడిచిపెట్టాలనేటటువంటి దృఢమైన ఆలోచన కలుగుతుంది.
తప్పక ఆ తీరు దిశగా అడుగులు వేస్తూ కనిపిస్తారు. శ్రావణ సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామి వారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ లాభం, వేతన ఆధిక్యంతో కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టినటువంటి పట్టుని విడవకుండా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనే దిశగా అనేకమైనటువంటి ప్రయత్నాలను చేస్తారు. ఆర్థిక సమీకరణ కోసం ఎరుగున్నటువంటి ముఖ్యులైన ఆత్మీయుల వద్దకు వెళ్ళి కొంత ధనాన్ని తెచ్చుకొని వ్యాపారాన్ని మళ్ళీ తిరిగి పూర్వస్థానానికి తెచ్చుకునేందుకు అన్ని ఏర్పాట్లని ముగించుకుంటారు. సంతానానికి సంబంధించిన విద్యా ప్రాభవం కోసమని విశేషమైనటువంటి ప్రయత్నాలని చేసి సంతానాన్ని బుజ్జగించి తిరిగి సరైనటువంటి మార్గంలో పెట్టుకోగలుగుతారు. శ్రావణ సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి సుగంధ జలాలతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం ఉద్యోగపరంగా కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ఆర్థికమైనటువంటి లాభాన్ని గురించిన ఆలోచనే చేస్తూ ఉంటారు. అది కుటుంబ సభ్యులకి తాత్కాలికమైనటువంటి ఇబ్బంది అయినటువంటి అంశంగా ఉండొచ్చు. కొత్త ఇంటిని కొనాలి అనేటటువంటి ఆలోచన మళ్ళీ తెర మీదకి వస్తుంది. తద్వారా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి తర్జన భర్జనలు ప్రారంభమయ్యే అవకాశం ఉండొచ్చు. కొనేటటువంటి స్థిరమైనటువంటి ఆస్తిని సమీప ప్రదేశంలో కొనవలనని మొత్తం కుటుంబ సభ్యులంటే దూర ప్రాంతంలో తక్కువగా ఉందనే అభిప్రాయంతో అక్కడికి వెళ్ళాలనే ఊహ కారణంగా మళ్ళీ కుటుంబంలో తాత్కాలికమైన అశాంతి చెలరేగే అవకాశం ఉంది. శ్రావణ సోమవారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుని కనకాంబరాలతో అర్చించినట్లయితే మాటలో తొందరతనం పోవడమే కాకుండా ఆర్థిక లాభం తప్పక సిద్ధించే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు బాగా పెరిగినటువంటి కారణంగా చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్ని కొద్దిగా సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుని దైవ తీర్థయాత్రలు, పుణ్యనది స్నానాలు అనేటటువంటి పేరిట 4-3 రోజుల పాటు వెళ్ళేటటువంటి అవకాశం గోచరిస్తుంది. తల్లిదండ్రులు పెద్దగా ఆరోగ్యం కలిగినటువంటి వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా వారిని కూడా తీసుకువెళ్ళగలుగుతారు. మానసికమైనటువంటి ఆరోగ్యంతో చక్కగా తిరిగి రావడానికి తగినటువంటి ప్రణాళికని వేసుకుంటారు. శ్రావణ సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని గణపతి సహితంగా బిల్వ దళాలతో అర్చించినట్టయితే సంపూర్ణ మనశ్శాంతి లభించడమే కాకుండా నూతన గృహ యోగానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శ్రావణ మాసం బహుళపక్షం విదియ తిథి ఉంది. అశూన్య శయన వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ అశూన్య శయన వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా శివుణ్ణి ఏ విధంగా పూజించడం ద్వారా అన్ని సమస్యలు అధిగమించవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే విదియ తిథికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు భూలోకానికి వచ్చి భూలోకంలో వాకుడు చెట్టు మొదట్లో శయనిస్తారు.
ఇలా లక్ష్మీనారాయణులు భూలోకానికి వచ్చి వాకుడు చెట్టు మొదట్లో శయనించే శ్రావణమాస బహుళపక్ష విదియ తిథి నాడు అశూన్య శయన వ్రతం అనే పేరుతో లక్ష్మీనారాయణులను ప్రత్యేకంగా పూజించినట్లయితే సంవత్సరం మొత్తం లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుందని చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. ఈ అశూన్య శయన వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే, మీ గృహంలో స్నానం చేశాక పూజా మందిరంలో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీనారాయణుల చిత్రపటానికి తులసి దళాలతో పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేస్తూ ఓం లక్ష్మీనారాయణాయ నమః అని 21 సార్లు పఠించాలి. పచ్చకర్పూరంతో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి హారతిచ్చి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఉదయం పూట లక్ష్మీనారాయణులను పూజించాలి. సాయంకాలము చీకటి పడిన తర్వాత లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉన్న వాళ్ళైతే లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఊయలలో ఉంచి ఊయల సేవ చేయాలి. లక్ష్మీనారాయణులకు పవళింపు సేవ చేయాలి. లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఇంట్లో లేని వాళ్ళు లక్ష్మీనారాయణుల చిత్రపటాన్నే ఊయలలో ఉంచి ఊయల సేవ పవళింపు సేవ చేయాలి. దీన్నే అశూన్య శయన వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అయితే గృహంలో ఇలా ప్రత్యేకంగా లక్ష్మీనారాయణుల పూజ చేయటం వీలు కాని వాళ్ళు, లక్ష్మీనారాయణుల పవళింపు సేవ చేయటం వీలు కాని వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి విష్ణు ఆలయంలో పవళింపు సేవను దర్శించండి. అలా దర్శించినా కూడా అశూన్య శయన వ్రతం చేసిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈ అశూన్య శయన వ్రతం సందర్భంగా లక్ష్మీనారాయణుల పూజ చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి అర్ఘ్యాన్ని లక్ష్మీనారాయణుల దగ్గర విడిచిపెట్టాలి. ఆ అర్ఘ్యం ఎలా విడిచిపెట్టాలంటే, ఒక రాగి పాత్ర తీసుకొని ఆ రాగి పాత్రలో జలం పోసి ఆ జలంలో రకరకాలైనటువంటి పుష్పాలు, అక్షింతలు, వాటితో పాటు కొద్దిగా చందనము కలిపి ఇప్పుడు ఈ ఋతువులో ఏ పండ్లైతే లభిస్తాయో ఆ పండ్ల ముక్కలు కూడా ఆ జలంలో వేసి ఆ నీటితో లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఈ ప్రత్యేకమైన అర్ఘ్యాన్ని అశూన్య శయన వ్రతం సందర్భంగా లక్ష్మీనారాయణులకు సమర్పించినట్లయితే సంవత్సరం మొత్తం లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా స్ఫటిక శివలింగానికి కానీ పాదరస శివలింగానికి కానీ అభిషేకం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లేదా నర్మదా బాణలింగానికి అభిషేకం చేసిన సమస్త శుభాలు చేకూరతాయి. ఈరోజు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుంటే జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా పరమశివుడికి కొబ్బరి నీళ్లతో కానీ కుశోదకము అంటే దర్భలు కలిపిన జలాలతో కానీ అభిషేకం చేయటం ద్వారా ఆకస్మికంగా వచ్చేటటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శ్రావణ సోమవారం సందర్భంగా పరమశివుడికి తుమ్మి పూలతో పూజ చేసి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా సిరి సంపదలను అందిపుచ్చుకోవచ్చు. అశూన్య శయన వ్రతం శ్రావణ సోమవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి అంగారక సంకష్టహర చతుర్థి. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి అనుగ్రహం కలగటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా రాఘవేంద్ర స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.